నమస్కారములు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట పురపాలక సంఘంలో మరి పెద్దలు పూజలు మరి ఎన్నో ఇబ్బందులు పడి అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన అందరికీ సమాన హక్కులు ఏర్పడాలనే ఉద్దేశంతో మరి ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీకి అధ్యక్షులుగా కన్వీనర్గా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం. వాళ్ళు అనేక దేశాలు తిరిగి ఏ దేశంలో ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తం తిరిగి ఏ దేశంలో ఏ చట్టం ఉంది, ఏ దేశంలో ఏ విధంగా నడుస్తూ ఉన్నారు, స్పీకర్ విధానం ఏ దేశంలో ఉంది, ఇవన్నీ గమనించి అన్నిటినీ కలిపి మనం అందరికీ ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని రచించి మరి అనేక కార్యక్రమాలు దీంట్లో పొందుపరిచి అందరికీ మహిళలకి పురుషులకి సమాన హక్కులు ఏర్పడే విధంగా తయారు చేసిన రాజ్యాంగాన్ని ఇప్పుడు మనం నడుపుతా ఉన్నాం. దీంట్లో ఈ కార్యక్రమం మరి గాంధీజీ గారి, నెహ్రూజీ గారి అనేక రకాలైన నాయకులు భారీ స్థాయిలో నష్టపోయి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి అనేక ఉద్యమాలు చేసి స్వాతంత్రం తెచ్చారు. 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా అవన్నీ రచించి కార్యక్రమం చేయటానికి సుమారుగా 3-4 సంవత్సరాలు పట్టి మరి అన్నింటినీ ఖచ్చితంగా తప్పకుండా అమలు చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించుకొని ఈ అందరికీ ఈ ఫలాలు మనకి స్వాతంత్ర ఫలాలు అన్ని వర్గాల వాళ్ళకి కూడా అందజేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. దానికి ఈనాటికి కూడా మనం అందరం స్వాతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవాలు జరుపుకొని మన భావితరాలకి మన పిల్లల భవిష్యత్తుకి టోటల్గా ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా అన్నిటికన్నా ఎవరు తీయలేనిది, అన్నిటికన్నా అభివృద్ధి చెందగలిగేది ఒక్క మన చదువు మాత్రమే. ఆ చదువుని మనం ఉన్నతమైన స్థాయిని అంతకుముందు మా చిన్నతనంలో కన్నా ఇప్పుడు చాలా మిన్నగా ప్రతి ఒక్కరు చదువుతూ ఉన్నారు. ఆ చదువుకొని జ్ఞానాన్ని పెంచుకొని మరి సమాజానికి వారి కుటుంబాలకి ఉపయోగపడే విధంగా వాళ్ళు తయారవుతున్నందుకు ఈ కారణాలన్నిటికీ కూడా అంతకుముందు మన పెద్దలు రచించిన రాజ్యాంగాన్ని బట్టి ఇవన్నీ అమలవుతా ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ రాజకీయ నాయకులు, చైర్మన్లు, కౌన్సిలర్లు, మరి పురపాలక సంఘ సిబ్బంది, పాత్రికేయ సోదరులు, శానిటేషన్ సోదరులు అందరూ మరి ఇప్పుడు ఏ విధంగా మనం చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగపడాలి అందరికీ అనే ఉద్దేశంతో మరి కార్యక్రమం చేస్తా ఉన్నాం. దినోత్సవ సందర్భంగా మన ప్రియతమ నేత అభివృద్ధి ప్రదాత శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ఊరికి వెళ్ళి ఉన్నారు. ఎమర్జెన్సీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమాలు పాల్గొనలేకపోయారు. కాబట్టి నాకు ఇక్కడ ఈ కార్యక్రమాలు పాల్గొని ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం కల్పించిన మరి మున్సిపల్ సిబ్బందికి, చైర్పర్సన్ కి, ఇంకా తదితర సోదరులందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవం తెలియజేస్తూ సెలవు తీసుకోండి. జై హింద్. థ్యాంక్ యూ సార్.